ఎంత ప్రయత్నిస్తున్నా మా బేబీ ఫీడింగ్ అస్సలు ఆపట్లేదు. రోజంతా పాలు తాగుతూనే ఉంది. రాత్రులు 10 సార్లు పాలు తాగడానికి నిద్రలేస్తుంది. పిల్లలకి పాలు మాన్పించాలని ట్రై చేస్తున్నారా? చాలా కష్టపడుతున్నారా? సడన్ గా ఆపేయచ్చా? నిదానంగా ఆపాలా? కరెక్ట్ మెథడ్ ఏంటి? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రతి స్టెప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్టెప్ మిస్ అయినా కూడా ఈ ప్రాసెస్లో ఇబ్బంది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు స్కిప్ చేయకండి. అండ్ లాస్ట్లో ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే మనం చేయాల్సిన మెయిన్ థింగ్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే బేబీ ఫీడ్ ఫ్రీక్వెన్సీని మీరు అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, బేబీ రోజుకు ఒక 6 సార్లు పాలు తాగుతూ ఉందనుకోండి, మనము నెంబర్ ఆఫ్ ఫీడ్స్ని తగ్గించుకుంటూ రావాలి. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నైట్ టైంలో ఎక్కువసార్లు బేబీ లేస్తుంది కాబట్టి నైట్ ఫీడ్ ఆపేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. నైట్ ఫీడ్ స్టాప్ చేయడంతో మీరు స్టార్ట్ చేసినట్లయితే ఈ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు డే టైం ఫీడ్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఆ డే ఫీడ్ని కూడా స్టార్టింగ్లో మనము డ్యూరేషన్ని తగ్గించాలన్నమాట. 15 నిమిషాలు ఇచ్చే పాలు 10 నిమిషాలు ఇవ్వటం, 5 నిమిషాలు ఇవ్వటం, ఆ తర్వాత ఇంక డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేసే ప్రాసెస్ కోసము హోల్ ఫ్యామిలీ సపోర్ట్ మదర్కి కావాలండి. మీ బేబీస్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లేకపోతే ఈ స్టెప్స్ అన్నిట్లో కూడా చాలా చాలా డిఫికల్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒక మదర్ మాత్రమే పాలు ఆపేయడానికి ట్రై చేస్తే ఇది సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో మదర్ పాలు ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు హోల్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి. ఏ మదర్ అయినా మిల్క్ స్టాప్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ తల్లి నిర్ణయాన్ని మీరు గౌరవించాలి. బిడ్డ ఏడుస్తున్నాడు కాబట్టి 2 సార్లు ఇచ్చేయలే ఏం పోతుంది, బిడ్డ అంత ఏడుస్తున్నా నీకు పట్టనట్టుగా ఎలా ఉండగలుగుతున్నావని తల్లిని డిస్కరేజ్ చేయకండి. పాలు ఆపాలంటే బిడ్డ ఎంత సఫర్ అవుతుందో అంతకంటే ఎక్కువ తల్లి కూడా సఫర్ అవుతుంది. సో తల్లికి మనం సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది. డైవర్ట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు బేబీని వేరే వాళ్ళు ఆడించటం, బేబీని నిద్ర పెట్టడం అనేది వేరే వాళ్ళు చేయటం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలంటే మనం బేబీ ఫుడ్ వీడియోస్లో ఫ్రీక్వెన్సీ మాట్లాడుకున్నట్లుగా టైం టు టైం వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి. మీల్ స్కిప్ అయినప్పుడు కాంపెన్సేట్ చేయడానికి పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. నెక్స్ట్ మనము నైట్ ఫీడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ నైట్ ఫీడ్ అనేది కూడా బేబీ పాలు తాగితేనే నిద్రపోతుందని చాలామంది చెప్తా ఉంటారు. సో దాని గురించి ఎలా డీల్ చేయాలో మాట్లాడుకుందాం. నైట్ ఫీడ్స్లో ఏంటంటే బేబీ పాలు తాగకపోతే నిద్రపోదు మేడం అని చెప్తా ఉంటారు. మరి పాలు తాగుతూ నిద్ర పెట్టడం అలవాటు చేసింది మనమే కదా. సో పాలు తాగుతూ నిద్రపోవటం బేబీకి అలవాటు అయిపోయినప్పుడు అది ఒక స్లీప్ అసోసియేషన్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఈ స్లీప్ అసోసియేషన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? పాలు తాగుతూ పడుకుంటున్న బేబీకి పాలు తాగిన వెంటనే నిద్రపోతాము అనే సిగ్నల్ని మనము బ్రేక్ చేయాలన్నమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే బేబీ స్లీప్ టైం కంటే ఒక ½ అన్ అవర్ కంటే ముందే మదర్ ఫీడింగ్ అయినా కూడా ఇచ్చేసిన తర్వాత ఆడించటం, స్టోరీ టెల్లింగ్ కానీ వేరే ఏదైనా పని ఫీడింగ్ అండ్ స్లీప్కి మధ్యలో జరిగినప్పుడు ఆ స్లీప్ అసోసియేషన్ అనేది స్లోగా బ్రేక్ అవుతుంది. సో బేబీ కూడా పాలు తాగితేనే నిద్ర అనే దాని నుంచి బయటపడుతుంది అనమాట. సో ఈ టైంలో మీరు ముఖ్యంగా మదర్తోనే బేబీ ఉండాలి అనుకోకుండా ఆ పాలిచ్చేసిన తర్వాత బేబీని వేరే వాళ్ళు హ్యాండిల్ చేయటం, స్టోరీస్ చెప్తూ బేబీని నిద్ర పెట్టడం, ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు బేబీ ఈ మిల్క్ని స్లీప్ అసోసియేషన్ నుంచి డైవర్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. సో ఆ తర్వాత అర్ధరాత్రి 10 సార్లు లేస్తారు. లేచిన ప్రతిసారి పాలు తాగకపోతే పడుకోరు అని. నైట్ టైం వాళ్ళు లేస్తున్నది కేవలం ఆకలి కోసం మాత్రం కాదండి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక ఎమోషన్ బోత్ ఫర్ మదర్ అండ్ బేబీ. బేబీ లేసినప్పుడల్లా బేబీ ఏడుస్తుంది కాబట్టి అది తట్టుకోలేక మీరు పాలు ఇచ్చేస్తే మాత్రం ఈ పాలు ఆపడం అనేది చాలా కష్టమవుతుంది. ఏ విషయం కూడా ఈజీగా రాదు. ఒక రిజల్ట్ బాగుండాలనుకుంటే కష్టం అనేది తప్పదు. సో దీని కాన్సిక్వెన్స్ మంచిగా ఉంటుంది. ఇది మనం చేస్తున్నది బేబీ మంచి కోసం అని మీరు అనుకున్నప్పుడు ఆ కొంచెం ఎమోషన్స్ని అయితే తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే వాళ్ళ ఏడుపుకి మనం ఎమోషనల్గా ఫీల్ అయితే వాళ్ళకే నష్టం కదా. ఎక్కువసార్లు పాలు తాగడం, నైట్ అంతా సరిగా నిద్రపోకపోవటం వలన డే టైం ఫీడింగ్ తగ్గిస్తారు, వెయిట్ గెయిన్ ఉండదు, అండ్ ఆల్సో డెవలప్మెంట్ కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మదర్ హెల్త్ కూడా అఫెక్ట్ అవుతుంది. లేసినప్పుడు మీరు వెంటనే పాలు ఇచ్చేయకుండా వాళ్ళని డైవర్ట్ చేయాలి. వాళ్ళతో ఉన్న ఆ ఫీడింగ్ అనే ఎమోషన్ని మనము వేరే ఎమోషన్స్గా మార్చాలి. లైక్ మాట్లాడడం, జో కొట్టడం, లేదా హగ్ చేసుకోవటం. ఆ టైంలో వాళ్ళని వేరే రకంగా మనము ఎంటర్టైన్ చేయడం ద్వారా వేరే సూదనింగ్ టెక్నిక్స్, జోలపాట పాడడం,
ఇలాంటివి ఏదైనా చేస్తూ వాళ్ళకు ఆ స్లీప్ మధ్యలో పాలు తాగే అలవాటునైతే మనము మానిపించాలి. పాలు ఆపుతున్నన్ని రోజులు బేబీకి ఒక ఎమోషనల్ పీరియడ్ ఉండి కొంచెం బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత పికప్ అవ్వచ్చు. సో మీరు ఈ పీరియడ్లో వాళ్ళ వెయిట్ గెయిన్ చూసుకొని ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మదర్స్కి కూడా చాలా కష్టమైన టైం అని చెప్పాను కదా. మదర్స్కి కొన్నిసార్లు మిల్క్ ఎక్కువగా ఉండటం వలన బేబీ తాగట్లేదు కాబట్టి రొమ్ములు గడ్డలు కట్టేసి పెయిన్ లాగా రావచ్చు. సో ఇది తట్టుకోలేక పాలిచ్చేసే తల్లులు కూడా ఉంటారు. బేబీ ఏడిస్తే మనసాగలేక పాలిచ్చేసే తల్లులు కూడా ఉంటారు. రెండింటిని మనము కంట్రోల్ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు. ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్న కొద్దీ మన బ్రెయిన్కి మిల్క్ నీడ్ ఇంకా ఉందని తెలుస్తుంది కాబట్టి మిల్క్ ప్రొడక్షన్ అయితే ఆగిపోదు. సో మీరు ఆ గడ్డలు కట్టినా కూడా బేబీ తాగకుండా ఉన్నంతకు పాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేయడం అలాంటి పనులు చేయకండి. మరి అత్యవసర పరిస్థితుల్లో అయితే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాన్ని మీ డాక్టర్ సజెషన్ మేరకు అయితే మీరు యూజ్ చేయొచ్చు. కానీ అనవసరంగా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బేబీ సక్ చేయడం మానేస్తుందో తగ్గిస్తుందో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఆగిపోతుంది. బట్ కొన్ని రోజులు ఫుల్నెస్ పెయిన్ లాంటివి ఉంటాయి. దానికి తగినట్టుగా మనం పెయిన్ మెడికేషన్ తీసుకోవడం, ఐస్ పెట్టుకోవడం వేసుకుంటే నార్మల్ అయిపోతుంది. అని మాట్లాడుకున్నాక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ బేబీ అండ్ మదర్. ఈ ప్రిపరేషన్ అనేది మదర్కి బేబీకి ఇద్దరికీ అవసరం. మదర్ కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. తనకు బేబీతో ఉన్న ఎమోషన్ బాండ్ అనేది బ్రేక్ అవ్వబోతుంది అనే విషయానికి తల్లి కూడా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మై బేబీ అని చెప్పి తల్లి కూడా డిసైడ్ అవ్వాలి. అండ్ బేబీకి అయితే మనం ఇన్ఫ్యాక్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ ముందు నుంచి కూడా మనము చెప్తూ ఉండాలన్నమాట. కొన్ని రోజుల తర్వాత పాలు ఆగిపోతాయి, కొన్ని రోజుల తర్వాత ఇంకా పాలు రావు, అట్లా చెప్తూ ఉండాలి. ఎంత చిన్న వయసు అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఆ ఏజ్ను కూడా మనం చెప్పేదాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో మనం అలా చెప్తూ రావాలి. ఇంకా అస్సలు కుదరట్లేదు అన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మదర్స్ కొందరు బ్రెస్ట్కి బ్యాండేజ్ కట్టేయటం కానీ, అక్కడ ఏదైనా దెబ్బ తగిలింది, గాయం తగిలింది, మమ్మీకి నొప్పి అలా చెప్తూ ఉండటం వల్ల కూడా పిల్లలు కొన్నిసార్లు పాలు మానేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకెన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా కుదరనప్పుడు కొన్నిసార్లు మనం చేదు వస్తువులు పూస్తూ ఉంటాం. అవి బేబీకి కూడా హార్మ్ఫుల్ కాకుండా ఉండాలి కాబట్టి ఇంకా తప్పనప్పుడు వేపాకు పేస్ట్ లాంటివి యూస్ చేసుకోవచ్చు. కొన్ని సేఫర్ మెడికేషన్స్ ఏవైనా ఉన్నా కూడా కేవలం మీ డాక్టర్ సజెషన్ మేరకు మాత్రమే వీటిని మీరు యూస్ చేయాలి. సో ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ దిస్ బ్రెస్ట్ మిల్క్ స్టాప్ చేసే జర్నీ. అని మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి. అవసరం ఉన్న మదర్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ బేబీస్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అనేది మీరు ఏంటంటే ఒక టైం బౌండ్ లాగా పెట్టుకోకూడదు. 2 రోజుల్లో ఆపాలి, 3 రోజుల్లో ఆపాలి, అర్జెంటుగా ఆపేయాలనుకోవటానికి కుదరదు. ఎందుకంటే కొంతమంది బేబీస్ డేస్లో ఆపుతారు, కొంతమంది వీక్స్లో ఆపుతారు, కొంతమంది మంత్స్లో ఆపుతారు. హడావిడి లేకుండా మదర్ అండ్ బేబీ కంఫర్టబుల్ టైం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు స్టాప్ చేయకూడదు అంటే బేబీకి ఏదైనా ఇల్నెస్ ఉన్నప్పుడు కానీ, మదర్ ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీలో ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు, లేదా హౌస్ షిఫ్టింగ్ కానీ ఇలాంటివి ఏవైనా ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు చేయకూడదు. బేబీకి కూడా హెల్త్ బాగాలేనప్పుడు కూడా మనము ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయకూడదు. సో మంచి టైం బేబీకి మదర్కి కన్వీనియంట్గా ఉన్న టైం చూసుకొని మీరు మొదలుపెట్టాలి. నెక్స్ట్ వీడియోలో బాటిల్ ఫీడింగ్ ఎలా ఆపాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీ బేబీ ఫుడ్ సరిగా తినకపోతా ఉంటే దానికి ఉన్న రీజన్స్ ఏంటి, ఎలా సరి చేసుకోవాలి, ఇవన్నీ మన రీసెంట్ 3 వీడియోస్లో ఉన్నాయి. తప్పకుండా చెక్ చేయండి.